शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नरोचिराचुम्बितदिग्विभाग श्रुतिसूक्तविविक्तनिजप्रभाव भावाम्बरवीथिविश्रुतविहार ननुनृपदून भारती। भारत भारती शुभगभस्ति च यमुनजेसि घोर संसार विकार संतमसजाल विजृंभमुवापि सूरिचेतोरुचिराब्जबोधनरतुण्डगुदी पराशरात्मजाम्भोरुहमित्रुगुल्ची मुनिपूजितु भूरि यशो विराजितुम् चतुर्मुखमुखाम्भोजवनहं सवतुर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। జగత్తులో ప్రసిద్ధమైన శ్రీమద్ రామాయణము మహాభారతం తర్వాత భాగవత మహాపురాణం విద్యావతాం భాగవతే పరీక్ష అని ప్రసిద్ధి చెంది ఉన్నది. విద్వాంసుడైన వాడు చెప్పవాలంటే భాగవతం చెప్పినప్పుడే వాళ్ళ వైదుష్యానికి పరీక్ష అవుతుంది అని ఈ సామెతకి అర్థం. ఏమిటి దీనిలో ఉన్న విశేషార్థం అంటే, భాగవతం వరకు నేపథ్యంలో పునాదిరాండుగా ఉపనిషత్తులు ఉన్నాయి, దానికి అండగా బ్రహ్మసూత్రములు ఉన్నాయి, దానికి సాధన గ్రంథముగా భగవద్గీత ఉన్నది. భగవద్గీత శ్రీకృష్ణస్వామి ఉపదేశ గ్రంథం అయితే ఆయన చరితము శ్రీమద్ భాగవత రూపంగా ఉన్నది. ఒక వ్యక్తి యొక్క చరిత్రానికి ఉపదేశాలకన్నీ సంబంధం దగ్గరగా ఉంటుంది కాబట్టి శ్రీమద్ భాగవతము భగవద్గీత వర్టికల్ లైన్ 90 degreesలో రెంటికి సంబంధం ఉందని మనం నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గరుడ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది, అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ గాయత్రీ భాష్యరూపోసౌ వేదార్థ పరిబృంహిత అని ఈ శ్లోకం భాగవత మహాత్మ్యాన్ని వెల్లడి చేస్తున్నది. బ్రహ్మసూత్రములకు అర్థము శ్రీమద్ భాగవతమే. భారతార్థ వినిర్ణయ మహాభారతానికి సారభూతమైన అంశము శ్రీకృష్ణస్వామి యందు భక్తి ప్రపత్తులను కలిగి ఉండటమే అనే దానిని తెలుసుకోవాలంటే మహాభారతం తర్వాత హరివంశం చదువుకోవాలి, దాని తర్వాత భాగవతానికి రావాలి. గాయత్రి భాష్య రూపోసం ఏ విధంగా శ్రీమద్ రామాయణానికి గాయత్రి మంత్ర పరిబృంహితం అని ప్రసిద్ధి కలదో ఆ విధంగానే శ్రీమద్ భాగవతం కూడా గాయత్రి మంత్రార్థం అని చెప్పి నిర్ణయం చేశారు. వేదార్థ పరిబృంహిత సమస్త వేదాంత సారము శ్రీమద్ భాగవతమునందు ప్రకటమవుతున్నది. ఆ కారణం చేత విద్యావతాం భాగవతే పరీక్ష అనేది సార్థకమైన లోకోక్తి. దీనికి నిర్వచనం చెబుతూ మత్స్యపురాణంలో యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తర వృత్తరాసరవధోపేతం తద్భాగవతమిష్యతే. గాయత్రి గురించి ఎక్కడ ఉపక్రమం చేస్తాడో, ధర్మమును విస్తరించి ఎక్కడ వ్యాఖ్యానం చేస్తారో, వృత్తరాసుర వధ ఘట్టం దేనిలో వస్తుందో
దానినే భాగవతముగా నిర్ణయించడమైంది అని ఈ శ్లోకానికి అర్థం. ఈ విధముగా శ్రీమద్ భాగవతం అనేది శ్రీమద్ రామాయణం, మహాభారతం తర్వాత అతి ప్రసిద్ధమైన ఉద్గ్రంథం. దీనిని ఏ విధంగా అయితే రామాయణాన్ని, మహాభారతాన్ని ఇతిహాస గ్రంథములుగా గౌరవించుతున్నామో ఆ విధంగానే దీనికి కూడా ప్రతిపత్తినివ్వటం సమంజసంగా ఉంటుంది. ఎందువల్లంటే పెద్దలందరూ రీసెర్చ్ చేసి మహాభారత యుద్ధం తర్వాత 58 దినముల పైన బీసీ 3015 సంవత్సరంలో కృష్ణనది ప్రయాణం సంభవమైంది అని నిర్ణయం చేశారు. అప్పటికి స్వామికి, కృష్ణస్వామికి 120 సంవత్సరముల వయస్సు. కృష్ణ నిర్యాణం అయిన తర్వాత పరీక్షణ మహారాజుకి శ్రీశుకుల వారు 30 ఏళ్ళ తర్వాత భాగవతం వినిపించారు. అటుపైన 200 సంవత్సరాల పైన గోకర్ణుడు భాగవత సప్తాహయజ్ఞం నిర్వహించారు. అటుపైన మళ్ళీ 30 ఏళ్ళకి సనక, సనందన, సనత్ కుమార్, సనత్సుజాతులు నారదునకు భాగవత ప్రవచనం చేసి వినిపించారు. ఈ విధంగా నేటికి 5121 సంవత్సరం కలి ఆరంభమైంది అని చెప్పి మనం పంచాంగం ప్రకారం చెప్పుకుంటున్నాం. ఈ తార్కాణంగా శ్రీకృష్ణ నిర్యాణ సందర్భంలో సప్తర్షులు మఖా నక్షత్రం దగ్గర ఉన్నారని శ్రీమద్ భాగవతంలోనే చెప్పబడి ఉన్నది. ఇంతేకాకుండా ద్వాదశ స్కంధంలో భవిష్యకాలంలో నందుడు, చంద్రగుప్తుడు, పుష్యమిత్రుడు రాబోతున్నారని చెప్పి ఈ చారిత్రకములైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రస్తావన మనకు ద్వాదశ స్కంధంలో గోచరం అవుతున్నది. మరియు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిన తర్వాత అక్కడ దాని అవశేషములన్నింటినీ కూడా నాసా సైంటిస్టులు యువతలకు తీసి ఇది బీసీ 3000 పైన అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందుచేత ఏ విధంగా భారతం చారిత్రకమైన విషయము, దానితో సంబంధం కలిగిన శ్రీమద్ భాగవతం కూడా చారిత్రకమైన, సత్యమైన, ఇతివృత్తమని చెప్పి మనం తప్పకుండా విశ్వసించాలి. ఈ విధమైన శ్రద్ధ భక్తులతో శ్రీమద్ భాగవతమును మనం ఆస్వాదన చేయవలే. శ్రీమద్ భాగవత ఆస్వాదనం వల్ల అమృతత్వం లభిస్తుంది. అమృతత్వం అనగా మరణము నుండి విడిపడటం. దానికి గట్టిగా ప్రసిద్ధిగా ప్రచారం చేస్తున్న మహానుభావులు మధుర బృందావనంలో ఇప్పటికీ ఉన్నారు. నియమనిష్టలతో భాగవత శ్రవణం చేసినట్లయితే మోక్షం కరతలామలకము, బలాని చోట బలాని మహానుభావునకు మోక్షం లభించింది, ఇది తార్కాణం ఇది అని చెప్పగలవాడు ఉన్నారు. కాబట్టి పరీక్షణ మహారాజు జీవితంలో సప్తాహ విధానం ఆరంభమైంది కాబట్టి దానిని ప్రజలందరూ కొనసాగించుతూ ధన్యులవుతున్నారు. స్కాంద పురాణంలో సప్తాహ విధానం మరి త్వరగా ముగించినట్లు అవుతుంది. త్వరగా చెప్పుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి దానికంటే నెల కానీ 2 నెలలు కానీ చక్కగా నెమ్మదిగా దాపిగా చెప్పుకున్నట్లయితే అది సాత్వికమైన పద్ధతి అవుతుంది అని చెప్పారు.
సంవత్సరం లేక సంవత్సరాలు 2 సంవత్సరములు చెప్పుకుంటూ ఉన్నట్లయితే అవి తామసమైన పద్ధతి. చాలా ఆలస్యాన్ని సంపాదించి పెడుతుంది. ఎందుకంటే కూడా ఒక ఋతువు 2 నెలల పాటు భాగవత శ్రవణం చేయటం చాలా ప్రశస్తమైంది అని స్కాంద పురాణాలు చెప్పారు. ఈ సందర్భంలో భాగవత మహాత్మ్యంలో భాగవత పురాణమును సాక్షాత్తుగా శ్రీకృష్ణుని స్వరూపంగా ధ్యానం చేయమన్నారు. పాదముల నుండి జానువులంగా మోకాళ్ళ పర్యంతము ప్రథమ స్కంధము, జానువు నుండి కటి పర్యంతము ద్వితీయ స్కంధము, అటుపైన నాభి 3వ స్కంధము, ఉదరం అనేది 4వ స్కంధము, హృదయము 5వ స్కంధము, కంఠము బాహులతో కూడిన కంఠము 6వ స్కంధము, 7వ స్కంధం ముఖము, 8వ స్కంధము 2 కన్నులు, కపోలములు, భృగుటి ఇవన్నీ కూడా 9వ స్కంధము. అటుపైన బ్రహ్మరంధ్రం అనేది 10వ స్కంధం అన్నారు. మనస్సు 11వ స్కంధము. శ్రీకృష్ణ స్వామి యొక్క ఆత్మ 12వ స్కంధంలో ఉన్నది అన్నారు. అక్కడ బ్రహ్మోపదేశం మనకు లభ్యమవుతున్నది. ఈ సందర్భంలో మనం గమనించవలసింది ఏమిటంటే మత్స్యపురాణం, వామన పురాణం, వాయుపురాణం, కూర్మ పురాణం మొదలైనవన్నీ కూడా ఆయా దేవతలకు సంబంధించిన నామధేయములతో వచ్చి ఉన్నాయి. అలా కాకుండా కృష్ణస్తు భగవాను స్వయం అని ఢంకా బజాయించి గర్గ భాగవతం మొదలైన ఉత్తమ గ్రంథములు చెప్పి ఉన్నవి కాబట్టి శ్రీకృష్ణ చరిత్రము శ్రీమద్ భాగవతంగా ప్రఖ్యాతికి వచ్చింది. అలాగే మహాభారతంలో 16 గీతలు ఉన్నాయి. మంకి గీత, కామగీత మొదలైనవి. వాటన్నింటికంటే సాక్షాత్తుగా అది భగవంతుని ఉపదేశం కాబట్టి దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. ఎందువల్ల అనగా శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుని యొక్క చరిత్రము కాబట్టి దీనిని భాగవతం అన్నారు. ఈ భాగవతంలో వక్తలు, శ్రోతలు పలుమంది కనిపిస్తున్నారు మనకు. సూతుల వారు చెబుతుండగా వేల మంది మహర్షులు శ్రవణం చేస్తున్నారు. వాళ్ళకి క్లాస్ మానిటర్ లాగా వాళ్ళ తరఫున ప్రశ్న అడిగేవాడు సౌనక మహర్షి. సూతుడు, సౌనకుడు, వక్త, శ్రోత. శ్రీశుక మహర్షి వక్తగా ఉన్నాడు. పరీక్షిత్తు తక్కిన మహర్షులతో పాటు ఆయన శ్రోత అయినాడు. తర్వాత మైత్రేయుడు విదురునకు శ్రవణం చేస్తున్నాడు. ఈ విదుర మైత్రేయ సంవాదము శ్రీమద్ భాగవతం 3-4 స్కంధముల్లో విస్తరించున్నది. తృతీయ స్కంధంలో కపిలదేవుడు దేవహూతికి వినిపించుతున్నాడు. ఆ తర్వాత అవధూత యదుమహారాజుకి ఉపదేశం చేస్తున్నాడు. అలాగే సప్తమ స్కంధంలో అజగర వ్రతం ధరించిన మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వ్యాఖ్యాతలు చెప్పారు. ఆయన ప్రహ్లాదునికి ఉపదేశం చేస్తున్నాడు. 11వ స్కంధంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం చేస్తున్నాడు. అలాగే ప్రథమ స్కంధంలో నారదుల వారు వ్యాస మహామునికి ఉపదేశం చేస్తున్నాడు. ద్వితీయ స్కంధంలో బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశం చేస్తున్నాడు.
ఆ స్కంధంలోనే నారాయణుడు దేవునికి ఉపదేశం చేస్తున్నాడు. తర్వాత రుద్రుడు ప్రచేతస్సులకు జ్ఞానోపదేశం చేస్తాడు. ఈ విధంగా భక్తులు శ్రోతలు దీనిలో 11 మంది ఉన్నారు. దీనికి ప్రఖ్యాతమైన వ్యాఖ్యానం శ్రీధర స్వామిది. జీవగోస్వామి రచించిన వ్యాఖ్యకు షట్ సందర్భ అని పేరు. షట్ సందర్భాలు ఏమిటి అంటే, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని భాగవతంలోనే ఒక వాక్యం ఉన్నది. ఒకే ఒక వస్తువు పరంబ్రహ్మమని, పరమాత్మ అని, భగవంతుడని చెప్పబడుతున్నది సుమా అన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇంకా మూడింటిని జోడించి షట్ సందర్భ అనే వ్యాఖ్యానం రచించారు జీవగోస్వామి వారు. తత్వ సందర్భ ఒకటి, పరమాత్మ సందర్భం రెండవది, భగవత్ సందర్భం మూడవది, శ్రీకృష్ణ సందర్భం నాలుగవది, భక్తి సందర్భం ఐదవది, ప్రీతి సందర్భం ఆరవది. దీనిలో ఎవరైతే భక్తులై భగవంతుని అనుసంధానం చేసుకొని భవసాగరాన్ని తరించాలని తపన పడుతుంటారో వాళ్ళు వాళ్ళ భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలన్నారు. నారద భక్తి సూత్రములలో 11 విధములైన భక్తి మార్గములను చూపించారు. గుణమహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాశక్తి, స్మరణాశక్తి, దాస్యాశక్తి, సఖ్యాశక్తి, వాత్సల్యాశక్తి, కాంతాశక్తి, ఆత్మనివేదనాశక్తి, తన్మయాశక్తి, పరమ విరహాశక్తి అని భక్తి మార్గము 11 విధములు అని చెప్తారు. 11 విధములైన భక్తి మార్గములలో మనకు ఏది అనుకూలమో దానిని ఎంచుకున్న వాళ్ళమై సాధన చేస్తున్నట్లయితే తరించే ఉపాయం మనకు లభ్యమవుతుంది అన్నారు. చివరికి నవవిధ భక్తులు చెప్పారు. సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడు చెబుతాడు. ఆ నవవిధ భక్తుల చివరిది ఆత్మసమర్పణము, ఆత్మనివేదనము అనగా ప్రపత్తి చేయటం. ప్రపత్తి చాలా విశిష్టమైంది. దానికి శరణాగతి అని పేరు పెట్టారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. ఆ శరణాగతికి ఏం కావాలంటే ఆనుకూల్య సంకల్పము, ప్రాతికూల్య వర్జనము, భగవంతుడు మనను రక్షించగలడనే పూర్ణమైన విశ్వాసము, ఆయనను సంరక్షకుడుగా మనము వరించటము, ఆ తర్వాత తన యందు దీన భావనతో ఆత్మనివేదన చేసుకోవటం అనేది శరణాగతి అనేది 6 విధములుగా ఉన్నది అన్నారు. కాబట్టి శ్రీమద్ భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఈ శ్లోకం చాలా ప్రధానమైనది చెబుతారు. దానిలో చెప్పింది శరణాగతే కాబట్టి ఆ శరణాగతి చేసి ఎవరైతే శ్రద్ధాభక్తులతో భగవద్ శ్రవణం చేస్తారో వాళ్ళకి ఇహపరములు కరతలామలకములు కాగలవు. మనోరథములను కూడా అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. నిష్ఠాపూర్వకంగా భాగవత సప్తాహ శ్రవణం చేస్తే మోక్షం కూడా మనకు నిశ్చితం అని చెప్పేసి పెద్దలు పలుమార్లు చెప్పు ఉన్నారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనం శుభారంభం చేసుకుంటున్నాం. అల్పారంభ క్షేమకర అన్నారు కాబట్టి శ్రీమద్ భాగవతం యొక్క ప్రథమ శ్లోకాన్ని మనం గానం చేసుకుంటూ మన వాడికి విశ్రాంతిని ఇవ్వబోతున్నాం. ఓం జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి ప్రజాభ్యః.